భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం 26 జనవరి 2026 వేడుకల ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి. న్యూఢిల్లీలో ప్రధాన వేడుక సైనికులు, మిలిటరీ బ్యాండ్లు, సాంస్కృతిక ఫ్లోట్లు మరియు భారతదేశ వారసత్వం మరియు పురోగతిని ప్రదర్శించే పట్టికలతో కర్తవ్య మార్గంలో గ్రాండ్ పరేడ్. జాతీయ గీతం యొక్క సుదీర్ఘ చరిత్రను మరియు స్వాతంత్ర ఉద్యమానికి దాని అనుబంధాన్ని జరుపుకునే థీమ్ వందేమాతరం 150 సంవత్సరాలు పై దృష్టి సారించింది. జాతీయ జెండా ఎగురవేయడం, జాతీయ గీతం, 21 తుపాకుల వందనంతో కవాతు ప్రారంభమైంది. అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, ప్రముఖులు సభకు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులు మరియు అంతర్జాతీయ భాగస్వామ్యం, యూరోపియన్ యూనియన్ నాయకత్వం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మరియు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాతో సహా దౌత్యపరమైన మైలురాయిని సూచిస్తుంది. మొదటిసారిగా పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలకు ప్రతీకగా ఈయూ సైనిక దళాలు కవాతులో పాల్గొన్నాయి. సైనిక మరియు రక్షణ ప్రదర్శనలు క్రమశిక్షణ మరియు ఖచ్చితత్వాన్ని చూపుతున్న ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళ బృందాలతో ఆకట్టుకునే సైనిక మార్చ్ పాస్ట్, స్వదేశీ రక్షణ పరికరాలు మరియు T-90 భీష్మ ట్యాంక్ మరియు ఆపరేషన్ సింధూర్ డిస్ప్లేలు వంటి నిర్మాణాలు దృష్టిని ఆకర్షించాయి. విమాన ప్రదర్శనలలో రఫేల్, MiG-29, సుఖోయ్ 30 వంటి ఫైటర్ జెట్లు మరియు రవాణా విమానాలు ప్రేక్షకులను థ్రిల్ చేశాయి. వైమానిక సామర్థ్యాలను ప్రదర్శిస్తూ అపాచీ మరియు LCH హెలికాప్టర్లతో గరుడ్ నిర్మాణం ఒక హైలైట్. అవార్డులు మరియు ప్రత్యేక క్షణాలు అశోక చక్ర, శాంతికాల శౌర్య పురస్కారం భారత వైమానికదళ అధికారి శుభాంశు శుక్లాకు ప్రదానం చేయబడింది. ఇది దేశం యొక్క 2వ అంతరిక్ష యాత్రికుడు. భైరవ్ బెటాలియన్ వంటి అనేక కొత్త మరియు స్మారక యూనిట్లు గుర్తించదగిన ప్రదర్శనలు. సాంస్కృతిక వైవిధ్యం వివిధ రాష్ట్రాలు మరియు మంత్రిత్వ శాఖల నుండి సాంస్కృతిక ప్రదర్శనలు మరియు పట్టికలు జానపద నృత్యాలు, సంగీతం మరియు ప్రాంతీయ కళలతో భిన్నత్వంలో భారతదేశం యొక్క ఏకత్వాన్ని హైలైట్ చేశాయి. దేశవ్యాప్త వేడుకలు భారతదేశమంతటా ఈ రోజును పురస్కరించుకొని రాష్ట్ర రాజధానులు మరియు పట్టణాలలో జెండా ఎగురవేత వేడుకలు, కవాతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవార్డులు మరియు సంఘం కార్యక్రమాలు జరిగాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా +1 ప్రాముఖ్యత గణతంత్ర దినోత్సవం 26 జనవరి 1950న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా భారతదేశం యొక్క గుర్తింపును ధృవీకరిస్తుంది. డ్రోన్ గద్దలు పక్షుల ప్రేరణతో భారతదేశం డేగలాంటి డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. నిశ్శబ్దంగా ఎగురుతోంది. పదునైన దృష్టి, అధిక ఖచ్చితత్వ దాడులు, రాడార్ గుర్తింపును నివారించడానికి. కొన్ని డ్రోన్లు డేగలా కనిపించేలా మరియు కదిలేలా రూపొందించబడ్డాయి. గూఢచర్యం, నిఘా మరియు ఖచ్చితమైన దాడులకు ఉపయోగిస్తారు. భారతదేశం ప్రదర్శించిన కొత్త ఆయుధాలు భారతదేశం మేక్ ఇన్ ఇండియా రక్షణపై దృష్టి సారించింది. కొన్ని కీలక వ్యవస్థలు తరచుగా హైలైట్ చేయబడతాయి. అధునాతన డ్రోన్లు మరియు ఆయుధాలు LCH లైట్ కంబాట్ హెలికాప్టర్, ప్రచంద్, బ్రహ్మోస్ క్షిపణి, సూపర్సానిక్, స్వదేశీ ట్యాంకులు, ఫిరంగీ మరియు వాయురక్షణ వ్యవస్థలు, సరిహద్దు గస్తీ మరియు బాంబు నిర్మూలన కోసం రోబోటిక్ వాహనాలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద సందేశం భారతదేశం మారుతోంది. స్వావలంబన, ఆత్మనిర్భర్ భారత్, సాంకేతికతతో నడిచే సైనిక దేశం. AI, డ్రోన్లు మరియు స్మార్ట్ ఆయుధాలను ఉపయోగించి భవిష్యత్ యుద్ధానికి సిద్ధంగా ఉంది. జై భారత్, జై హింద్. నా వీడియోని ఆదరించండి నా హిందూ మిత్రులారా.